హాయ్! ఈ వీడియోలో జావాస్క్రిప్ట్ అప్లికేషన్ పాలిండ్రోమా కాదా అని చెక్ చేయడానికి చేద్దాం. పాలిండ్రోమ్ అంటే ఏంటి? అంటే స్ట్రింగ్. ఏదైనా స్ట్రింగ్‌ని పాలిండ్రోమ్ అని ఎప్పుడు అంటాం? ఒక స్ట్రింగ్‌ని రివర్స్ చేసినా నార్మల్‌గా ఉన్నా గానీ ఒకేలాగా ఉండాలి. అప్పుడు దాన్ని పాలిండ్రోమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీఏ ఇది స్ట్రింగ్. దీన్ని రివర్స్ చేస్తే ఏబీఏనే వచ్చిద్ది. కాబట్టి దీన్ని పాలిండ్రోమ్ అంటాం. అలా కాకుండా స్ట్రింగ్ ఏబీసీ తీసుకోండి. దీన్ని గనుక రివర్స్ చేస్తే సిబిఏ వచ్చిద్ది. అంటే ఈ 2 ఈక్వల్ కాదు. అప్పుడు దీన్ని పాలిండ్రోమ్ కాదంటాం. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఇన్పుట్ ఫీల్డ్ నుంచి స్ట్రింగ్‌ని ఇన్పుట్‌గా తీసుకొని బటన్ ఒకటి క్రియేట్ చేసి ఆ బటన్ గనుక చెక్ అని క్లిక్ చేస్తే అది పాలిండ్రోమ్ అయితే పాలిండ్రోమ్ అని రావాలి. పాలిండ్రోమ్ కాకపోతే పాలిండ్రోమ్ కాదని రావాలి. దీనికి ఎలా చేయాలంటే స్టార్టింగ్ హెచ్టీఎంఎల్ హెడ్ సెక్షన్ నెక్స్ట్ బాడీ సెక్షన్. ఇప్పుడు బాడీలో నేను ఒక ఇన్పుట్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేయాలి. దానికి నేమ్ ఏంటి? ఎంటర్ ఏ స్ట్రింగ్. లేబుల్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. లేబుల్ ఎంటర్ స్ట్రింగ్. దీనికి ఒక ఐడి ఇస్తున్నాను. లేబుల్కి ఒక ఫర్ నేమ్ S1 అండ్ ఈ టైప్ ఏంటి? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇది టెక్స్ట్ అండ్ సేమ్ ఫర్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఇక్కడ ఐడి కూడా అదే ఇస్తాం. S1 అండ్ ఒకదాని పక్కన ఒకటి కాకుండా కింద రావడం కోసం బిఆర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బటన్ క్రియేట్ చేయాలి. ఏంటిది? అది చెక్ చేయడానికి. బటన్ నేమ్ ఏంటి? చెక్ అని ఒక బటన్ క్రియేట్ చేశాను. ఇది ఇంతవరకు నార్మల్‌గా ఒక ఇన్పుట్ ఫీల్డ్ క్రియేట్ చేశాను స్ట్రింగ్‌ని రీడ్ చేయడానికి. అది చెక్ చేయడానికి ఒక బటన్ క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. చూడండి ఇక్కడ స్ట్రింగ్ 1 ఎంటర్ చేయొచ్చు మనం. చెక్ అని నొక్కితే ఫంక్షనాలిటీ ఉండదు. ఎందుకని? ఇంకా మనం జావాస్క్రిప్ట్ ఫంక్షన్ అనేది రాయలేదు. లాజిక్ రాసి ఆ ఫంక్షన్‌ని ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలా అని కాల్ చేయాలి మనం. ఓకే. ఇప్పుడు హెడ్ సెక్షన్‌లో జావాస్క్రిప్ట్ రాస్తా. ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ ఎలా రాస్తాను? స్క్రిప్ట్ ట్యాగ్ ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకుంటాను చెక్ చేయడానికి. ఫంక్షన్ చెక్ అని తీసుకుంటున్నాను. లేదా పాలిండ్రోమ్ అని తీసుకోవచ్చు. పాలిండ్రోమ్. ఇప్పుడు ఏం చేయాలి? యూజర్ ఏదైతే ఇన్పుట్ నుంచి ఎంటర్ చేశాడో స్ట్రింగ్‌ని దాన్ని రిట్రీవ్ చేయాలి. డిఓఎం మెథడ్ యూజ్ చేసి. ఒక వేరియబుల్ తీసుకుంటున్నా str1 ఈక్వల్ టు లెట్ str1 ఈక్వల్ టు ఎలా రిట్రీవ్ చేస్తాం? యూజింగ్ DOM మెథడ్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఐడి ఏంటి దానికి? ఐడి ఏమి ఇచ్చాం? S1 అని ఇచ్చాం. కాబట్టి S1 అంటే S1 ఉన్న ఐడి ఇన్పుట్ ఫీల్డ్లో ఉన్న వాల్యూని తీసుకోవాలి. డాట్ వాల్యూ. సో యూజర్ అనేది ఏదైతే ఇన్పుట్ ఫీల్డ్ నుంచి ఇచ్చాడో దాన్ని మనం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇచ్చిన స్ట్రింగ్‌ని రివర్స్ చేయాలి. లెట్ రివర్స్ స్ట్రింగ్ ఈక్వల్ టు దీన్ని రివర్స్ చేయాలి. చేయాలంటే ఎలాగా? లూప్ యూజ్ చేసి బ్యాక్ సైడ్ నుంచి ఇటరేట్ అయ్యి కన్కాట్ చేసుకొని కంపేర్ చేసుకోవచ్చు. లేదా ఇన్బిల్ట్ మెథడ్ని యూజ్ చేయొచ్చు. మనం సెకండ్ అప్రోచ్ ఫాలో అవుదాం. రివర్స్ చేయడానికి ఇచ్చిన స్ట్రింగ్ ఉంది కదా దాన్ని ఫస్ట్ స్ప్లిట్ చేస్తాను. స్ట్రింగ్ స్ప్లిట్ చేస్తే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే ఒక స్ట్రింగ్ అయితే ఏకి ఏ, బికి బి, సికి సి అవి స్ప్లిట్ అవుతాయి. స్ప్లిట్ అయిన తర్వాత దాన్ని రివర్స్ చేస్తాను. రివర్స్ మెథడ్ యూజ్ చేసి రివర్స్ చేస్తా. అంటే ఏ కామా బి కామా సి అనేది ఒక స్ప్లిట్ అయిపోయిన ఒక లిస్ట్ ఉంటే దాన్ని రివర్స్ చేస్తే ఏమైద్ది? ఏబిసి ఉంటే సిబిఏగా మారిద్ది. మారిన తర్వాత ఈ ఇండివిజువల్ క్యారెక్టర్ని మళ్ళీ జాయిన్ చేయాలి యూజింగ్ జాయిన్ మెథడ్. ఇప్పుడు చేశాను. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఎలా అయింది? ఏబిసి కనుక ఇస్తే ఏబిసి అనే స్ట్రింగ్ కనుక ఉంటే
దీన్ని ఎలా చేసాం రివర్స్ స్ట్రింగ్ అంటే ఫస్ట్ ఏ కామా బి కామా సికి స్ప్లిట్ అయిపోయి మళ్ళీ దాన్ని రివర్స్ చేసాం. రివర్స్ చేసినప్పుడు సి కామా బి కామా ఏగా అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వగానే ఏమైద్ది సిబిఏగా కన్కాట్ అయిపోయింది. సో మనకి ఫైనల్గా రివర్స్ స్ట్రింగ్లో ఏముండిద్ది సిబిఏ ఉండిద్ది. ఇప్పుడు ఏం చేయాలి ఈ 2 స్ట్రింగ్స్ మనం కంపేర్ చేయాలి. ఇఫ్ str1 ఈక్వల్ టు రివర్స్డ్ స్ట్రింగ్ ఈ రెండు కనుక ఈక్వల్ అయితే అవుట్పుట్ డిస్ప్లే చేయడం కోసం ఒక స్పాన్ ట్యాగ్ తీసుకుంటాను. స్పాన్ దీనికి ఐడి వచ్చేసరికి రిజల్ట్ అని ఇస్తాను. రిజల్ట్ ప్రింట్ చేయడం కోసం అండ్ ఇప్పుడు అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి. రెండు కనుక ఈక్వల్ అయితే ఏంటి అది పాలిండ్రోమ్ అని. సో ఆ స్పాన్ ట్యాగ్ ఐడితో రిట్రీవ్ చేయాలి. ఏంటి స్పాన్ ట్యాగ్ ఐడి రెస్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి res అవుట్పుట్ ఎలా పెడతాము ఏదైనా ఒక పీ ట్యాగ్ కానీ స్పాన్ ట్యాగ్లో ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు పాలిండ్రోమ్. ఎందుకని ఇక్కడ కండిషన్ రెండు స్ట్రింగ్స్ రివర్స్ చేసిన తర్వాత చేయకముందు ఒకటే ఉంటే అది పాలిండ్రోమ్. ఓకే ఇది ఒకవేళ రివర్స్ చేసిన తర్వాత చేయకముందు ఒకేలా లేకపోతే నాట్ ఏ పాలిండ్రోమ్. సో ఎల్స్ కండిషన్ సేమ్ డాక్యుమెంట్ డాట్ మళ్ళీ సేమ్ దాన్నే రిట్రీవ్ చేయాలి. ఏంటిది అది రిజల్ట్ స్పాన్ ట్యాగ్ని యూజింగ్ res ఐడి res డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు నాట్ ఏ పాలిండ్రోమ్. ఓకే సో ఇది కోడ్. ఇప్పుడు ఏం చేసాము ఫంక్షన్ రాసాము ఇచ్చిన స్ట్రింగ్ ఇన్పుట్ నుంచి రీడ్ చేసాము. రీడ్ చేసిన దాన్ని రివర్స్ చేసాం సెకండ్ లైన్లో. ఇది రివర్స్ చేయడానికి లాజిక్. రివర్స్ చేసి కంపేర్ చేసాం రెండు ఈక్వల్ అయితే పాలిండ్రోమ్ లేకపోతే అది పాలిండ్రోమ్ కాదు. దాన్ని ప్రింట్ చేసాం స్పాన్ ట్యాగ్. సో ఇది లాజిక్ అనమాట. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం బటన్ క్లిక్ చేసినప్పుడు అది ఇన్వోక్ అయ్యి అవుట్పుట్ రావాలి. కాబట్టి ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఫంక్షన్ నేమ్ ఏంటి ఫంక్షన్ రాయాలి పాలిండ్రోమ్. ఈ ఫంక్షన్ ఇంక్లూడ్ చేసాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది ఇన్పుట్ ఫీల్డ్ క్రియేట్ చేసి ఒక బటన్ క్రియేట్ చేశాను. ఇన్పుట్ ఫీల్డ్ నుంచి రీడ్ చేసి క్లిక్ చేయగానే పాలిండ్రోమ్ అనే లాజిక్ వర్క్ అయ్యింది. ఆ ఫంక్షన్ కాల్ అయ్యింది. కాల్ అవ్వగానే ఇన్పుట్ నుంచి స్ట్రింగ్ తీసుకుని నెక్స్ట్ ఆ స్ట్రింగ్ని రివర్స్ చేసి ఒక దాంట్లో రివర్స్ స్ట్రింగ్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుని రెండు ఈక్వల్ అయితే పాలిండ్రోమ్ అని ప్రింట్ చేస్తాం లేకపోతే నాట్ ఏ పాలిండ్రోమ్ అని ప్రింట్ చేస్తాం. ఇది లాజిక్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి రివర్స్ చేస్తే ఏమైంది సిబిఏ అయితే అది పాలిండ్రోమ్ కాదు కాబట్టి నాట్ ఏ పాలిండ్రోమ్ అని వచ్చింది. అదే ఒకవేళ ఏబి అనేది ఏంటి పాలిండ్రోమ్ చెక్ చేస్తే పాలిండ్రోమ్ వచ్చింది. అది అలా కాకుండా ఏదో ఒకటి ఇచ్చాము ఏవిఏఏ అని రివర్స్ చేస్తే ఏఏవిఏ వచ్చింది సేమ్ కాదు నాట్ ఏ పాలిండ్రోమ్. లేదా నెక్స్ట్ అమ్మ అని ఇస్తే ఏఎంఎంఏ దీన్ని రివర్స్ చేస్తే ఏఎంఎంఏ అని రివర్స్ చేసినా ఏఎంఎంఏనే వచ్చింది కాబట్టి ఇది పాలిండ్రోమ్. సో ఇది ఈ విధంగా జావా స్క్రిప్ట్లో చిన్న అప్లికేషన్ ఇన్పుట్ స్ట్రింగ్ యూజర్ నుంచి తీసుకొని పాలిండ్రోమా కాదా అని ఎలా చెక్ చేస్తామంటే ఇలా క్రియేట్ చేస్తాం. అదే ఒకవేళ మనకి యానాగ్రామ్ ఎలా చెక్ చేయాలంటే 2 స్ట్రింగ్స్ని ఇన్పుట్ తీసుకోవాలి. ఒక స్ట్రింగే కదా తీసుకుంది. ఈ లేబుల్ ట్యాగ్ ఇంకొక ఐడి STN ఇచ్చి 2 స్ట్రింగ్స్ని కనుక రీడ్ చేసి మనం ఇక్కడ లాజిక్లో ఏం రాయాలి 2 స్ట్రింగ్స్ని ఒక్కొక్క స్ట్రింగ్ని సేమ్ ఇంతే స్ప్లిట్ చేసి ఇక్కడ సార్ట్ మెథడ్ వాడాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్తో సెకండ్ స్ట్రింగ్ ఫామ్ చేయొచ్చా లేదా అని చెక్ చేయటం. ఇక్కడ సేమ్ ఇదే ప్రోగ్రామ్లో ఇక్కడ సార్ట్ మెథడ్ వాడాలి. అలాగా 2 స్ట్రింగ్స్కి అలా చేయాలి. చేసిన తర్వాత చేసిన రెండు ఈక్వల్గా ఉంటే అవి యానాగ్రామ్ లేకపోతే యానాగ్రామ్ కాదు. సో అది మీరు ట్రై చేయండి.